మీలో ఎంతమంది నమ్ముతున్నారు మన మీద మరణం ప్రభుత్వం చేయదు, మనం మరణము చూడము? మనం మరణము చూడమని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మరణమును దేవుడు విరిచేశాడు. మనకి బదులుగా యేసు గొర్రె పిల్లగా వధించబడ్డాడు. హల్లెలూయా. నువ్వు పాపాలతో మరణిస్తే నీ ఒక భయంకరమైన లోకానికి వెళ్ళబోతున్నావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. బైబిల్లో స్వస్థపరుస్తాడని ఉంది, దేవుడు స్వస్థపరుస్తాడు. ఆశీర్వదిస్తాడని ఉంది, దేవుడు ఆశీర్వదిస్తాడు. విడిపిస్తాడని ఉంది, దేవుడు విడిపిస్తాడు. తనను అంగీకరించని వారు నరక శిక్షను అనుభవిస్తారని ఉంది, అనుభవిస్తారు. ఇవన్నీ సత్యమైనప్పుడు ఇది సత్యం కాదా? మీ భర్త గారు, మీ భార్య వస్తుంది అనుకుంటున్నావా? నీ పిల్లలు వస్తారు అనుకుంటున్నావా? ఒంటరిగా వెళ్ళిపోతావమ్మా, నరకమా. ఇవన్నీ కామెడీ బుక్లు లేదా కామెడీ స్టోరీ అనుకుంటున్నావేమో. బైబిల్ చెప్తుంది ఆ నరకమంట అపవాదికి, వాడి అనుచరుల కొరకు దేవుడు ఆ నరకాన్ని ఉంచాడు. కానీ వాడేం చేస్తున్నాడు తెలిసిన? దేవుని బిడ్డలను ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. నేను ఒక విషయం చెప్తున్నాను, గాలి ఉన్నది సత్యం, ఆకాశం ఉన్నది సత్యం, దేవుడు ఉన్నది సత్యం. ఆయనను ఎరుగాక పాపములో చనిపోయిన వాడు నరక శిక్షను అనుభవిస్తాడనేది సత్యం.